తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఒక రోజు ఉత్తర తెలంగాణ, మరో రోజు దక్షిణ తెలంగాణను దంచేస్తుంది. హైదరాబాద్లో రాత్రంతా విడిచిపెట్టకుండా వర్షం పడింది. మరో 2 రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో చాలా చోట్ల భీకరమైన వాన పడుతుందని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మంగళవారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు హైదరాబాద్లో తెల్లవారులు మోస్తరు నుంచి భారీ వర్షం నాన్ స్టాప్గా కొట్టింది. రాత్రి మొదలైన వాన విడవకుండా కొట్టింది. మల్కాజ్గిరి, కాప్రా, కూకట్పల్లి, ఆల్వాల్, శేరిలింగంపల్లిలో భారీ వర్షం పడింది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఏరియాల్లోనే ఓ మాదిరి నుంచి భారీ వాన పడింది. గత 24 గంటల్లో కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా గౌరారంలో 20 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా పిట్లంలో 16 సెంటీమీటర్ల వర్షం పడింది. మెదక్ జిల్లా శంకరంపేటలో 16 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కంటిలో 15 సెంటీమీటర్ల వాన పడింది.